ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజుకు 18 గంటలు కష్టపడుతూ కేంద్రం నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. 40 పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. రాష్ట్రం మొత్తం మీద నుంచి కూడా వచ్చారు నిరుద్యోగులు ఇక్కడికి మన నియోజకవర్గానికి. భారీ స్థాయిలో నడిపాం. మరి అలాగే మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కూడా కంపెనీల్ని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు తీసుకురావడం కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి విషయం కూడా మరి మనం ఈ నిరుద్యోగులకి చెప్పి రేపు 27వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో మనం అందరం కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన పేరు ఎదురుగా 1 అంకె వేసి వాళ్ళు ఇచ్చినటువంటి పెద్దతో గెలిపించుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. పనిచేద్దాం. పెద్ద విషయం కాదు, ఎందుకంటే మనకి 30 మంది ఇచ్చారు. 30 మందిలో 10-15 మంది మాత్రమే గ్రామాల్లో స్థానికంగా ఉంటారు, తత్మాలు బయట ఉంటారు. వాళ్ళందరికీ మనం ఫోన్ చేసి కాంటాక్ట్ చేసుకోవచ్చు. మరి మన అభ్యర్థి కూడా చదువుకున్నవాడు, విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. శాసనసభ్యుడిగా, మంత్రిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అలాగే విద్యా సంస్థలు కూడా నడుపుతున్నటువంటి వ్యక్తి, నిరుద్యోగుల సాధక బాధకాలు తెలిసినటువంటి వ్యక్తి. అది కూడా కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పారో, అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాము అని చెప్పారో, దానికి అనుగుణంగానే మరి 16,500 టీచర్ పోస్టులు డిఎస్సి, మెగా డిఎస్సి అనౌన్స్ చేసినటువంటి మాట. అలాగే మనం కూడా మన నియోజకవర్గంలో 2 సార్లు జాబ్ మేళాలు నడుపుకున్నాం. ఎంతమంది ఊళ్ళలో ఉన్నారు, ఎంతమంది బయట ఉన్నారు